కుక్కల్ని వదిలేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిపిస్తున్నటువంటి ఆ ముసల్లక్క ఆయనకు తెలవాలి. ఇవాళ ప్రభుత్వం అయినది, రాష్ట్ర నాయకుడిని అని చెప్తున్నాడు. మీకు నేను జిల్లా నాయకుడిని కాదు, నేను రాష్ట్ర నాయకుడిని. జిల్లా నాయకులు సవాలు విసిరిండు అంటే నేను సవాలు విసిరింది షబ్బీర్ అలీ గారికి నేను సవాలు విసిరింది. నువ్వు రా, దమ్ముంటే నువ్వు రావాలి, కానీ ఆ శివనూరులో పోయి అక్కడే ఫామ్ హౌస్లో ఉండి నువ్వు రాకుండా మాట్లాడితే కుదరదు. నీ కుక్కలు ఎన్ని ఒరినా, ముఖ్యంగా ముగ్గురు బాగా ఒరుతున్నారు, ఆ ముగ్గురు సంగతి తర్వాత చూస్తా. కానీ ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే భాష రాక కాదు, నాకు మాట్లాడరాక కాదు, కానీ హుందాగా ఉండాలనే కారణంతో ఇంకా ఓపిక పడుతుంది. సరే, ఆ ముగ్గురు మాట్లాడిన వాళ్ళ సంగతి తర్వాత భవిష్యత్తులో వారికే అర్థమవుతుంది ఏం జరగబోతుంది అనేది. దానికి ట్రైలరే కారు ఏమైందనేది తెలుసు. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగా నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ. కేసులు చేసి చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప ఎఫ్ఐఆర్ షీట్లు, ఛార్జ్ షీట్లు వేయడానికి రైటర్కు నొప్పి పెట్టాలి తప్ప మేము వెనుకడుగు చేసే ప్రసక్తే లేదు. అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి దరిద్రాన్ని కామారెడ్డి నుంచి పారదోలేదాకా ఊరుకునే లేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఓడిపోయినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ప్రభుత్వంకు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారిదే, ఈయన ప్రభుత్వ సలహాదారు. కనీసం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో పెట్టి నేను తీసుకుంటానే తెలివి లేదు. గత 40 సంవత్సరాలుగా ఇదే మాట మాట్లాడుతున్నాడు. ఎప్పుడు రాజకీయంగా మాట్లాడేది తప్ప ఏమీ లేదు. ఓ దొంగసర కట్టెలు అమ్ముకున్నాడు. ఇవాళ అన్ని అవినీతి పనులు చేసినటువంటి వ్యక్తి. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాను, విడిచిపెట్టే ప్రసక్తే లేదు. నేను రాష్ట్ర నాయకుడిని అనుకుంటున్నావు, కానీ నువ్వు బుడ్డర్కాన్కు తక్క, నీవే మాత్రం పనికిరాదు. నువ్వేదో అనుకుంటున్నావు కానీ